అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన గాథ గురించి తెలుసుకోబోతున్నాం. విశ్వంలో బ్యాలెన్స్ అంటే సమతుల్యత తప్పినప్పుడు దాన్ని మళ్ళీ ఎలా సెట్ చేశారు? ఈ కథలో మనం చూడబోయేది అదే. ఇది ఊరికే ఒక కథ కాదు, సృష్టి మళ్లీ పుట్టినంత గొప్ప గాథ ఇది. సరే, అస్సలు విషయానికి వద్దాం. ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎప్పుడైనా ఎక్కడైనా బ్యాలెన్స్ పోతే ఏమవుతుంది? అది ఒక వ్యవస్థ కావచ్చు, ఒక ప్రపంచం కావచ్చు, చివరికి మన జీవితమే కావచ్చు. సమతుల్యత దెబ్బతింటే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ మొత్తం కథకి అసలు పునాది ఆ సంఘర్షణే. అంతా బాగున్నప్పుడు స్వర్గలోకం మొత్తం సంపదతో, వెలుగుతో కళకళలాడుతూ ఉండేది. కాని ఒక్కసారిగా అంతా మారిపోయింది. ఒక శక్తివంతమైన మహర్షి ఇచ్చిన శాపం. ఆ శాపం వల్ల ఆ వైభవమంతా కరిగిపోయింది. దేవతల ప్రపంచం మొత్తం చీకట్లోకి జారుకుంది. సరే, ఇప్పుడు కథలో మొదటి భాగానికి వద్దాం. అసలు ఏం జరిగింది? దేవతల రాజు ఇంద్రుడికి దుర్వాస మహర్షి ఎందుకు శాపమిచ్చారు? ఆ శాపం మొత్తం విశ్వాన్ని ఎలా తలకిందులు చేసిందో వివరంగా చూద్దాం. చూడండి, ఆ శాపం ఎంత పెద్ద మార్పు తెచ్చిందో. ఒకవైపు అంతకుముందు అంత శక్తి, తేజస్సు, సంపద, మరోవైపు శాపం తర్వాత మొత్తం బలహీనత, దుఃఖం. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఇంద్రుడు చేసిన ఒక అగౌరవం. దానివల్ల సాక్షాత్తు ఐశ్వర్యదేవత అయిన మహాలక్ష్మి తన అనుగ్రహాన్ని వెనక్కి తీసుకుంది. ఆమె వెళ్ళిపోవడమే ఈ విశ్వంలో సమతుల్యత దెబ్బతినడానికి అసలు కారణం. దీని ప్రభావం ఎంత దారుణంగా ఉందంటే దేవతలంతా తమ శక్తులన్నీ కోల్పోయి బలహీనులైపోయారు. ఇక ఇదే సరైన సమయమనుకుని వాళ్ల శత్రువులైన అసురులు రెచ్చిపోయి దాడులు మొదలుపెట్టారు. స్వర్గలోకం మొత్తం దుఃఖంతో, నిరాశతో నిండిపోయింది. సరే, మరి ఈ పరిస్థితి నుండి బయటపడాలి కదా. అందుకే కథలో ఇప్పుడు తర్వాతి భాగానికి వెళ్దాం. ఈ పెద్ద సంక్షోభం నుంచి బయటపడ్డానికి దేవతలు ఎలాంటి పరిష్కారం కోసం వెతికాలో చూద్దాం. ఇక చేసేదేమీ లేక దేవతలంతా కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లారు. అప్పుడు విష్ణుమూర్తి వాళ్లకొక అద్భుతమైన ఒకే ఒక్క దారి చూపించారు. మీరు కోల్పోయిన సంపద, ఐశ్వర్యం, సాక్షాత్తు మహాలక్ష్మి మళ్లీ రావాలంటే క్షీరసాగరాన్ని అంటే పాలసముద్రాన్ని మథనం చేయాలి, చిలకాలి. అదే ఏకైక మార్గం అని చెప్పారు. అయితే విష్ణు చెప్పిన ప్లాన్లో ఒక పెద్ద కండిషనుంది. ఆ పని అంటే ఆ సముద్ర మథనం ఒక్క దేవతల వల్ల అయ్యే పని కాదు. వాళ్ల శక్తి సరిపోదు. అందుకే వాళ్లు ఎవరూ ఊహించని పని చేయాల్సొచ్చింది. అదేంటంటే తమ బద్ధశత్రువులైన అసురులతో చేతులు కలపడం. ఇక్కడినుంచే కథలో అత్యంత ముఖ్యమైన ఘట్టం మొదలవుతుంది. అదే సముద్ర మథనం. దేవతలు, అసురులు ఇద్దరూ కలిసి చేసిన ఈ మహాయజ్ఞం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ గొప్ప పని కోసం ఏర్పాట్లు కూడా చాలా గొప్పగా జరిగాయి. ముందుగా మందర పర్వతాన్ని కవ్వంలా వాడుకోవాలని నిర్ణయించారు. మరి తాడు కావాలి కదా, దానికి సర్పరాజైన వాసుకీని ఉపయోగించారు. అయితే అంత పెద్ద పర్వతం సముద్రంలో మునిగిపోకుండా ఉండాలి కదా. అందుకే సాక్షాత్తు శ్రీమహావిష్ణువే కూర్మావతారం అంటే తాబేలు రూపంలో ఆ పర్వతానికి కింద ఆధారమయ్యారు. ఇక మదనం మొదలైంది. అలా చిలుకుతుంటగా ఆ పాల సముద్రం లోపలినుంచి ఒక్కొక్కటిగా అద్భుతమైన వస్తువులు, సంపదలు బయటకు రావటం మొదలైంది. ఇప్పుడు ఆ దశ గురించి చూద్దాం. మొట్టమొదటగా సముద్రగర్భం నుంచి ఎన్నో దివ్యమైన బహుమతులు బయటపడ్డాయి. కోరిన కోరికలు తీర్చే కామధేనువు వచ్చింది. గంభీరంగా ఉండే ఐరావతం వచ్చింది. అనంతమైన వరాలిచ్చే కల్పవృక్షం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి. ఇవన్నీ చూసి దేవతల్లో మళ్లీ ఆశ చిగురించింది. మనం గెలవగలం అన్న నమ్మకం కలిగింది. కాని వాళ్ల ఆనందం ఎంతోసేపు నిలవలేదు. హఠాత్తుగా సముద్రం నుంచి హాలాహాలం అనే భయంకరమైన విషం పుట్టుకొచ్చింది. అది మామూలు విషం కాదు, మొత్తం విశ్వాన్నే నాశనం చేసేంత శక్తివంతమైనది. అంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు సృష్టిని కాపాడటానికే పరమశివుడు ముందుకొచ్చారు. ఆయన ఆ భయంకరమైన విషాన్ని కరుణతో స్వీకరించి దాన్ని తన గొంతులో బంధించారు. అందుకే కదా ఆయన్ని మనం నీలకంఠుడు అని పిలుస్తాం. దీంతో ఆ పెద్ద అపాయం తప్పిపోయింది. ఇక సముద్రమథనం దాని అసలు లక్ష్యం కోసం మళ్లీ కొనసాగింది. సరే, ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చేసింది.
ఇంతసేపు అందరూ ఎవరికోసమైతే ఈ కష్టం పడుతున్నారో ఆ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హఠాత్తుగా ఆ సముద్రం మొత్తం బంగారు కాంతితో ప్రకాశించడం స్టార్టైంది. ప్రతి అలా ఒక అద్భుతమైన తేజస్సుతో మెరిసిపోతోంది. గాలిలో ఒక మధురమైన సువాసన. ఇవన్నీ ఆ తల్లి రాకకు సూచనలన్మాట. ఆ వెలుగులో చిమ్ముతున్న నీళ్లలోంచి మహాలక్ష్మీదేవి అత్యంత వైభవంగా ఆవిర్భవించింది. వికసించిన కమలం మీద కూర్చుని దివ్యమైన ఆభరణాలతో మెరిసిపోతూ చుట్టూ దేవతలంతా స్తుతిగీతాలు పాడుతుండగా ఆమె ప్రత్యక్షమైంది. ఆమె 4 చేతుల్లో ఉన్నవి కేవలం వస్తువులు కాదు. అవి 4 ఆశీస్సులు. ఒక చేతిలో కమలం, పవిత్రతకు చిహ్నం. ఇంకో చేతిలో అమృత కలశం, అది జీవానికి, ఆశీస్సులకు ప్రతీక. ఇక మిగిలిన 2 చేతులు, ఒకటి అభయహస్తం అంటే రక్షణ ఇస్తానని, మరొకటి వరదహస్తం అంటే ఉదారంగా ఇస్తానని చెబుతున్నాయి. సరే, ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం. ఆమె తిరిగి రావడం వల్ల ఏం జరిగింది? అసలీ గొప్ప గాథ మనకు ఏం నేర్పిస్తోంది? ఆ శాశ్వతమైన పాఠాల గురించి ఇప్పుడు చూద్దాం. అప్పుడు మహాలక్ష్మి మొత్తం విశ్వాన్ని కరుణతో చూస్తూ ఒక మాట చెప్పింది. చాలా శక్తివంతమైన మాట. తన అనుగ్రహం ఎవరికి దక్కుతుందో, ఎలాంటి మంచి గుణాలున్న చోట తను ఉంటుందో స్వయంగా ఆవిడే వివరించింది. ఆమె వచ్చిన వెంటనే ఆ ప్రభావం కనిపించింది. దేవతలు తమ కోల్పోయిన శక్తుల్ని, తేజస్సుని అన్నిట్నీ తిరిగి పొందారు. స్వర్గలోకాలు మళ్లీ కలకలలాడాయి. మొత్తం సృష్టిలో సామరస్యం అంటే బ్యాలెన్స్ మళ్లీ ఏర్పడింది. అందుకే చూడండి, ఈ కథ నుంచే శుక్రవారానికి లక్ష్మీదేవికి అంత ప్రత్యేకమైన బంధమేర్పడింది. ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటుందో అక్కడికి ఆమె అనుగ్రహం వస్తుందని నమ్ముతారు. అలాగే దయ, ఉదారత చూపించేవాళ్లకు ఆమె ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. చివరగా ఈ కథ మనకు చెప్పే అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. సంపద అంటే కేవలం డబ్బే కాదు. లక్ష్మీదేవి అంటే డబ్బుకు మాత్రమే అధిపతి కాదు. ఆమె మన లోపల ఉండే ఐశ్వర్యానికి, శాంతికి, సంతృప్తికి, దైవిక సామరస్యానికి, వీటన్నింటికీ స్వరూపం. మరి ఈ కథ విన్నాక మనలో ఒక ప్రశ్న తలెత్తాలి. ఈ రోజుల్లో, మన ప్రపంచంలో నిజమైన సమృద్ధి, నిజమైన సంపద అంటే అసలు అర్థమేంటి? ఒక్కసారి ఆలోచించండి.